బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండ విఠల్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు 50,000 జరిమానా విధించింది. అయితే విఠల్ న్యాయవాది అభ్యర్థన తీర్పును 4 వారాల పాటు సస్పెండ్ చేసింది. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దండ విఠల్ ఎన్నికయ్యారు. అప్పట్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ పాతిరెడ్డి రాజేశ్వరరెడ్డి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. అయితే తాను నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు విఠల్ ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు సృష్టించారని పాతిరెడ్డి రాజేశ్వరరెడ్డి అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. విఠల్ ఎన్నిక చెల్లిదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. అటు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దండ విఠల్ స్పందించారు. తన ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని స్పష్టం చేశారు. వేరే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ సరిగ్గా జరగలేదన్న కారణంతో ఈ తీర్పు వచ్చిందన్నారు. పక్కపాటి అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ తనకు సంబంధం లేని వ్యవహారమని, ఏదేమైనా ఈ తీర్పుపై అపీల్కు వెళ్తానని స్పష్టం చేశారు. తీర్పును ఛాలెంజ్ చేసేందుకు 4 వారాల గడువు ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.